ఒక 3 months ముందు వరకు మనకు బాగా వినిపించింది ఏంటి అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక మనకు T20 ఫార్మాట్లో కనిపించరు. హార్దిక్ పాండ్యానే T20 వరల్డ్ కప్లో టీమిండియాకు కెప్టెన్సీ చేస్తాడు. అయితే నిన్న రాత్రి ఉన్నట్టుండి ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ కోసం రోహిత్ శర్మను మరియు అలాగే విరాట్ కోహ్లీని ఇంక్లూడ్ చేయడం మాత్రమే కాకుండా ఈ ఇద్దరు T20 వరల్డ్ కప్లో కూడా ఆడతారు అని చెప్పి ఒక సందేశాన్ని బీసీసీఐ క్లియర్ గా ఇచ్చేసింది. ఇలా చేయడం వెనక ఒక బిజినెస్ ఫార్ములానే ఉంది. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో మొత్తం చూడండి, చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం టాలెంట్ పరంగా చూసాము అంటే విరాట్ కోహ్లీకి మరియు రోహిత్ శర్మకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా వాళ్ళలో చాలా ఉంది. T20 వరల్డ్ కప్ మాత్రమే కాదు, తర్వాత జరగబోయే టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, వన్డే సిరీస్ అవ్వచ్చు, చాలా ఈజీగా ఆడగలరు. వాళ్ళలో క్రికెట్ ఇంకా చాలా మిగిలే ఉంది. అయితే కేవలం వాళ్ళ టాలెంట్ మాత్రమే చూసి బీసీసీఐ వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 3-4 months బ్యాక్ ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు దాన్ని ఎందుకు మార్చుకుంది బీసీసీఐ అంటే ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్లాల్సి వస్తుంది. భారత్ లో ఎప్పుడైతే క్రికెట్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయిందో, అంటే క్రికెట్ ని ఆరాధించే వాళ్ళు పెరిగిపోయారో, అప్పట్లో వాళ్ళు క్రికెట్ ని క్రికెట్ లాగే చూసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సచిన్ ఎంటర్ అయ్యాడో సచిన్ కోసం క్రికెట్ చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. సచిన్ అవుట్ అయితే టీవీలు ఆఫ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సో కరెక్ట్ గా అక్కడి నుంచే మన ఇండియాలో క్రికెట్ అన్నది ఒక బిజినెస్ లాగా మారిపోయింది బీసీసీఐకి. మనకు ఎంటర్టైన్మెంట్ ని ఇస్తూనే వాళ్ళు ఒక పక్క బిజినెస్ గా మార్చేశారు టోటల్ ఇండియన్ క్రికెట్ నే. అందుకే మనం ప్రపంచంలో అన్ని టీమ్స్ కన్నా ఎక్కువ క్రికెట్ ఆడుతూ ఉంటాం ఒక సంవత్సర కాలంలో. అయితే సచిన్ రిటైర్మెంట్ స్టేజ్ కు వచ్చేసరికి ధోని టీమిండియాలో పాపులర్ అయిపోయాడు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రికెటర్ అయిపోయాడు. సో బీసీసీఐకి పెద్దగా నష్టం జరగలేదు. సచిన్ లేకున్నా ధోని మరియు స్టార్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్రాడ్కాస్టర్స్ వల్ల మనకి ఇబ్బంది రాదు. అండ్ ఆడియన్స్ కూడా క్రికెట్ మ్యాచెస్ ని సచిన్ లేకున్నా కూడా చూస్తున్నారు అన్న ఒక ధైర్యం వచ్చింది. అయితే సచిన్ రిటైర్ అయిపోయాడు. ధోని రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయారు. ధోని వెళ్ళిపోయినా సరే క్రికెట్ ని ఆడియన్స్ చూడటం మొదలు పెట్టారు. కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే రీసెంట్ గా జరిగిన కొన్ని సిరీసుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైట్ బాల్ సిరీసుల్లో లేరు. కానీ అప్పుడు టీమిండియా మ్యాచ్లు గెలుస్తున్నా, యంగ్ ప్లేయర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నా వ్యూవర్షిప్ అనేది భారీగా పడిపోయింది. దానికి కారణం గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లేకపోవడమే. సో బీసీసీఐకి బాగా అర్థమైపోయింది. సచిన్ ఉన్నప్పుడు ధోని వచ్చాడు, ధోని ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అండ్ అలాగే రోహిత్ శర్మ వచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని కొట్టే క్రికెటర్ మన ఇండియన్ క్రికెట్ లో లేరు. వాళ్ళు సిక్స్లు కొట్టచ్చు, సెంచరీలు చేయొచ్చు, కానీ వీళ్ళ స్టార్డమ్ ని కొట్టలేరు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ. సో వీళ్ళు లేకుంటే క్రికెట్ చూడటమే మానేస్తున్నారు అభిమానులు. మ్యాచ్ చూసే బదులు క్రిక్ బజ్ లో స్కోర్ చూడొచ్చులే అనుకుంటున్నారు. మరి T20 వరల్డ్ కప్ అంటేనే బ్రాడ్కాస్టర్స్ నుంచి వేల కోట్ల రూపాయలు బీసీసీఐ తీసుకుంటుంది. అలాంటి క్రమంలో టీమిండియా మ్యాచ్లను ఎవరు చూడకుంటే ఇక T20 వరల్డ్ కప్ ఎలా హిట్ అవుతుంది? సో ఈ విధంగా ఒక బిజినెస్ ఫార్ములా ప్రకారం ఎలాగో వీళ్ళలో టాలెంట్ ఉంది, మనకు కావాల్సింది డబ్బులు, జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ఆ రెండు వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ మనసును మార్చుకున్నారు. రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని T20 వరల్డ్ కప్ లో ఉండేలా ప్లాన్ చేశారు. సో దానికోసమే వాళ్ళు T20 వరల్డ్ కప్ కోసం మరియు ఫ్యూచర్ లో జరగబోయే T20 సిరీస్ల కోసం రోహిత్ శర్మను, విరాట్ కోహ్లీని ఇంక్లూడ్ చేశారు. సో అందుకే చెప్తున్నా అనమాట, మనకు ఎంటర్టైన్మెంట్, వాళ్లకు అది ఒక బిజినెస్. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటినీ సరే బిట్వీన్ ద లైన్స్ ఆలోచించాలి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.